నిజాయితీ మోంతా తుఫాన్ విషయంలో ఒక్కటి కూడా లేదు. దట్ ఈస్ ద రీజన్ చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్మినిస్ట్రేటర్. మరొక విషయం సార్, ఇక్కడ 2013లో ఉత్తరాఖండ్ వరదలు వచ్చాయి. తెలుగు వాళ్ళు దాదాపుగా 500-600 మంది అక్కడ ఇరుక్కుపోయారు. 100 మంది తెలుగు వాళ్ళు కూడా చనిపోయారు. చనిపోతే చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటన నిర్ధాంతరంగా ఆపేసుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బొత్స సత్యనారాయణ గారు, ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సంథింగ్ పోర్ట్ఫోలియో గుర్తులేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగు వాళ్ళ కోసం ఉత్తరాఖండ్ వెళ్లి 4 రోజులు ఉండి ఆఖరి తెలుగు వాళ్ళు సైతం సొంత ఖర్చుతో, తెలుగుదేశం పార్టీ సొంత ఖర్చుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తే బొత్స సత్యనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో రాజకీయం చేస్తా ఉన్నారనంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక మాట అన్నారు, ఈ విషయాన్ని నేను ఇక్కడితో వదిలేస్తున్నాను. ఉత్తరాఖండ్ వెళ్లి 470 మంది తెలుగు వారిని నేను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చాననేటటువంటి విషయాన్ని నేను భవిష్యత్తులో ఎక్కడా కూడా నా ఎన్నికల ప్రచారంలో కావచ్చు, ఏ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పను అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ పర్యటనలో కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు నేను ఉన్నాను ఆ రోజు. ఈ రోజు చూసుకుంటే మరి ఇప్పటికైనా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాఖండ్ విషయాన్ని ఎక్కడన్నా తీసుకురాలా. ఒకే ఒక్క విషయం ఏంటంటే, తెలుగువాడు ఎక్కడ కష్టాల్లో ఉన్నా, ఎక్కడ ఆపదలో ఉన్నా, దేశ విదేశాల్లో ఎక్కడైనా కానీ ముందుగా స్పందించేటటువంటి వ్యక్తి, సహాయం చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని మొత్తుకున్నా, ఒకడేమో అదేంటి అతి చూడలేకపోతా ఉన్నామని ఒకడంటాడు, ఇంకొకడేమో చంద్రబాబు నాయుడు గారు పెను తుఫాను తల వంచి చూసే నిప్పు కనవను. అవును, కరెక్టే. తుఫాన్ ఈ రోజు మోంతా తుఫాన్ తల వంచి చూసిన చంద్రబాబు నాయుడు గారికి మొనగాడు చంద్రబాబు నాయుడు, మీరు చెప్పవసరులా. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేయడంలో, బురద రాజకీయాలు చేయడంలో ఎంతటి దిట్టో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తే అర్థమవుతా ఉంది వర్మ గారు. ఓకే, లక్ష్మణ్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి మోంతా తుఫాన్ మీద మీ కామెంట్స్ ఏంటి? ఇదిగో ఇంత క్లియర్గా చెప్పారు, సుదీర్ఘంగా ఇన్ని అంశాలు. ఇందులో ఏమైనా రాజకీయం ఉందా? బాగా చేసిందా ప్రభుత్వం? వర్మ గారు, మీకు పేదలున్న పెద్దలకి